Hello everyone, welcome to my channel. I'm back with another tutorial. So ఈ రోజు మనం ఈ బ్లెండర్ ట్యుటోరియల్లో మోడిఫైయర్స్ గురించి తెలుసుకుందాం. సో వీ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మోడిఫైయర్స్. అందులో ఇంపార్టెంట్ మోడిఫైయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ మోడిఫైయర్స్ అన్నీ నేను మీకు ఈరోజు చెప్తాను. ఓకే, మనం ఎక్కువ మోడలింగ్ చేసేటప్పుడు యూజ్ చేసేవి మాత్రమే. ఓకే, సో పెద్దగా చెప్పడానికి కూడా ఏముండదు, సింపుల్గా మీకు అర్థమైపోతుంది. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, షిఫ్ట్ ఏ క్లిక్ చేసి మెష్లోకి వెళ్ళి క్యూబ్ తీసుకోవచ్చు. ఫైల్ క్యూబ్ తీసుకున్నాము. క్యూబ్ తీసుకున్న తర్వాత మోడిఫైయర్స్ అసలు ఏంటిది? మోడిఫైయర్స్ ఏంటంటే అవి ఈజీగా బెండ్ లాంటివి లేదా ట్విస్టింగ్ లాంటిది ఈజీగా కొన్ని షేప్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, కొన్ని క్రియేట్ చేయడానికి ప్రతి ఒక్కటి మన బై హ్యాండ్ మోడలింగ్ చేయకుండా మోడిఫైయర్స్ యూజ్ చేసి మోడిఫికేషన్ చేయొచ్చు. ఆ నేమ్లోనే ఉంది కదా, మోడిఫైయర్స్ అంటే మోడిఫై చేసేవి అని అర్థం. ఓకే, మోడిఫై చేస్తాయి. ప్రతిదీ మనమే బై హ్యాండ్ మోడిఫై చేయకుండా అవి యూజ్ చేసుకోవచ్చు. అయితే అది ఎక్కడ ఉంటాయంటే ఈ సింబల్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పానా సింబల్ ఉంది కదా, ఇదే మనకి మోడిఫైయర్ యొక్క సింబల్. ఇది క్లిక్ చేస్తే యాడ్ మోడిఫైయర్ అని మనకు వస్తుంది. ఈ యాడ్ మోడిఫైయర్లో మీరు క్లిక్ చేసే డ్రాప్ డౌన్ వస్తుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అరే అని ఉంది. సో ఈ అరే ఏంటో చూద్దాం. ఓకే, అరే క్లిక్ చేస్తా. సో రెండు బాక్సెస్ వచ్చినాయి కదా. సో రెండు బాక్సెస్ వచ్చినాయి అంటే క్లోన్ చేస్తుంది ఇది, రైట్? చూడండి, దూరం పెడతా అర్థమవుతుంది. ఎక్స్లో దూరం జరిపిన, వైలో దూరం జరుపుకోవచ్చు, జెడ్లో కూడా దూరం జరుపుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, జీరో జీరో. ఎస్, చూడండి ఇక్కడ కౌంట్ ఉంది. కౌంట్ పెంచితే కౌంట్ అనేది పెరుగుతుంటుంది. చూడండి, పెరిగిందా? సో దీన్ని అరే అంటాం. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఇది మనకి డూప్లికేట్ చేసి ఇస్తుంది అనమాట. దాన్ని అరే అంటాం. ఓకే, ఎక్స్లో, వైలో, జీలో వీటిని జరుపుకోవచ్చు. వీటి స్టైర్స్ ఇలాంటివి క్రియేట్ చేసినప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి మనకి బెవెల్ ఉంది. బెవెల్ ఆల్రెడీ తెలుసు కదా మీకు, కంట్రోల్ బీ కొడితే సైడ్స్ స్మూత్ అవుతాయి, రైట్? అదే ఇది చూసుకోవచ్చు మీరు, రైట్? స్మూత్ అయింది. ఇంకా స్మూత్గా కావాలంటే మీరు సెగ్మెంట్స్ పెంచుకుంటే స్మూత్ అయిపోయింది. అయిందా? అది బెవెల్. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు, ఇది కంట్రోల్ బీతో చేయొచ్చు. తర్వాత యాడ్ మోడిఫైయర్స్లో మనకి బూలియన్ అని ఉంది. ఈ బూలియన్ ఏంటిది? బూలియన్ ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్లో డోర్స్, మనం బిల్డింగ్ క్రియేట్ చేసేటప్పుడు డోర్స్, విండోస్, లేకపోతే ఇంకా ఏదైనా హార్డ్ సర్ఫేస్ మోడల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని షేప్స్ మనం కట్ చేయలేము, డైరెక్ట్ ఇబ్బంది అవుతుంటుంది. సో హార్డ్గా రావాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, చూడండి, షిఫ్ట్ డి క్లిక్ చేస్తే డూప్లికేట్ అవుతుంది అనమాట. షిఫ్ట్ డి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ డి క్లిక్ చేస్తే డూప్లికేట్ అయింది. ఇలా పెడతా. ఈ ఆబ్జెక్ట్లో ఈ ఆబ్జెక్ట్ పెట్టిన, ఈ ఆబ్జెక్ట్ లోపలికి పెట్టినా కొద్దిగా, రైట్? సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తా. ఎలా కట్ చేస్తా చూడండి. క్లిక్ చేసి ఏ ఆబ్జెక్ట్ అయితే కట్ చేయాలనుకుంటున్నారో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి యాడ్ మోడిఫైయర్లోకి వెళ్ళి బూలియన్ సెలెక్ట్ చేస్తే మీకు ఇలా ఆప్షన్ వస్తుంది. దీంట్లో పిక్కర్ సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే కట్ అయింది, మీకు కనిపిస్తుండొచ్చు. కట్ అయింది. ఇది తీసేస్తే చూడండి, కట్ అయిందా? కట్ అయింది కదా. నా అప్లై కొట్టిన తర్వాతనే ఈ ఆబ్జెక్ట్ డిలీట్ చేయండి. ముందే డిలీట్ చేశారనుకోండి మోడిఫైయర్ పోతుంది. చూడండి, మళ్ళీ సేమ్ వచ్చింది. అది ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అప్లై కొట్టిన తర్వాత డిలీట్ చేస్తే అప్పుడు ఇంకా అది అలాగే ఉంటుంది. ఇలా కట్ అవుతుంది అనమాట. కట్ అయిందా? అది. సో ఇప్పుడు మీకు బూలియన్ మోడిఫైయర్ కూడా అర్థమైంది కదా. బూలియన్ మోడిఫైయర్ చాలా ఉపయోగపడుతుంది మనకి. అరే మోడిఫైయర్, బూలియన్ మోడిఫైయర్. ఇంకోటి నెక్స్ట్ మనకి ఉపయోగపడేది ఏంటంటే మిర్రర్ ఇప్పుడైతే వర్క్ అవ్వదు, ఎందుకంటే దీని పివోట్ దీని సెంటర్లోనే ఉంది కాబట్టి వర్క్ అవ్వదు. అదే నేను వేరే ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకున్నా, షిఫ్ట్ ఏ, మెష్, యూవీ స్పియర్ తీసుకున్నా. స్పియర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతా. ఇక్కడ పెట్టినా కదా. ఇప్పుడు నువ్వు ఆబ్జెక్ట్ తీసుకొని ఈ పిక్కర్ సెలెక్ట్ చేసి మిర్రర్ ఎక్కడి నుంచి కావాలో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తా. చూడండి, మిర్రర్ అయిందా? ఆపోజిట్లో క్లోన్ అయింది. అలాగే ఎక్స్లో కూడా క్లోన్ చేసుకోవచ్చు, వైలో కూడా క్లోన్ చేసుకోవచ్చు. అక్కడే వచ్చినాయి, కాకపోతే అది పివోట్ వల్ల. ఓకే, దాని పివోట్ ఉంది కాబట్టి అలా వచ్చింది, రైట్? సో ఇది మిర్రర్. ఓకే, మిర్రర్ చేస్తుంది అనమాట. మిర్రర్ ఆ వార్డ్లో ఉంది కదా, ఆపోజిట్లో మిర్రర్ చేస్తుంది, ఆపోజిట్లో డూప్లికేట్ చేస్తుంది. దాన్నే మిర్రర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కొద్దిగా హెల్ప్ఫుల్ ఏంటంటే సబ్ డివిజన్ సర్ఫేస్. ఇది ఎక్కువ యూజ్ చేస్తుంటా స్మూత్నెస్ కోసం. ఆటోమేటిక్గా సబ్ డివైడ్ చేసి స్మూత్నెస్ని యాడ్ చేస్తుంది. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎంత స్మూత్ కావాలనుకుంటే అంత స్మూత్గా చేసుకోవచ్చు. ఓకే, ఫర్దర్గా డివైడ్ చేస్తూ ఫేసెస్ని డివైడ్ చేస్తూ వెళ్తుంది అనమాట. దీన్ని సబ్ డివిజన్ మోడిఫైయర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇవన్నీ
ఈ స్టిమ్యులేట్లోనే నేను చెప్పాను, స్టిమ్యులేట్లోనే ఏంటంటే పార్టికల్ సిస్టమ్స్ అవన్నీ నేను ఆ టైం వచ్చి అది చెప్పాల్సి వచ్చిన టైం వస్తుంది చెప్తా, లేకపోతే వీటిని నేను టచ్ చేయను, బికాజ్ కొద్దిగా పార్టికల్ సిస్టమ్ హెవీ అవుతుంది. సో అండ్ అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు, సో దాని టైం తీసుకొని లాంగ్ వీడియో అవుతుంది. సో కాబట్టి స్టిమ్యులేట్ గురించి చెప్పను. ఇక్కడ మనకి ఆర్మేచర్ అంటే బోను అందరికి తెలిసిందే. సో ఈ కర్వ్ డిస్ప్లే ఇవన్నీ వదిలేయండి. మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే సింపుల్ డిఫామ్. మిగిలినవన్నీ మీరు ఒకసారి ట్రై చేయండి, అర్థమైపోతుంది మీకు, అంతే, నేను చెప్పనవసరం లేదు. మిగిలినవన్నీ అర్థమైపోతాయి, పెద్ద విషయమేమి కాదు. జస్ట్ ఇక్కడ సింపుల్ డిఫామ్ ఉంటుంది, అది తీసుకుంటే. సింపుల్ డిఫామ్ తీసుకుంటే చూడండి, క్యూబ్ అనేది ట్విస్టింగ్లో ఉంది. ఫస్ట్ ట్విస్టింగ్ అంటే తిప్పుతుంది అనమాట దాన్ని, బట్ యాక్చువల్ అది తిరగలేదు సరిగ్గా. చూడండి ఎందుకు, చూడండి బెండ్ పెట్టిన, బెండ్ అంటే వంపుతుంది దాన్ని, అయినా కూడా తిరగలేదు. ఎందుకంటే దానికి సెగ్మెంట్స్ అనేవి కరెక్ట్గా లేవు. సెగ్మెంట్స్ మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. సో సెగ్మెంట్స్ పెట్టుకోవాలంటే ఎలా, ఫస్ట్ ఇది తీసేస్తాం, మోడిఫైర్ తీసేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఏ క్లిక్ చేసి అన్ని సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత ఎస్ జెడ్ యాక్సిస్లో పెద్దగా స్కేల్ చేసి పైన పెట్టినా కదా. నౌ రైట్ క్లిక్ చేసి పైన ఇక్కడ ఆబ్జెక్ట్ మీద రైట్ క్లిక్, మౌస్ రైట్ క్లిక్ చేస్తే సబ్ డివైడ్ అని ఉంటుంది కదా, సబ్ డివైడ్ అని క్లిక్ చేయండి. సబ్ డివైడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సబ్ డివైడ్ చేయండి దీన్ని ఇలా, లేదా సింప్లీ మీరు కంట్రోల్ ఆర్ క్లిక్ చేసి ఈ యాంగిల్లో ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి స్మూత్ డిఫార్మ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ ఎక్స్ యాక్సిస్లో కరెక్ట్గా లేదు, ఎక్స్ యాక్సిస్లో చేస్తే సరిగ్గా అవ్వట్లేదు. నేను ఏం చేస్తాను అంటే జెడ్ యాక్సిస్లో పెట్టుకుంటా, ఎందుకంటే నేను సెగ్మెంట్స్ జెడ్ యాక్సిస్లో యాడ్ చేసిన, ఈ యాక్సిస్లో యాడ్ చేయలే. ఓకే, సో జెడ్ యాక్సిస్లో నేను పెట్టుకొని రొటేట్ చేస్తున్నా. చూడండి ట్విస్ట్ అయిందా, దిస్ ఈజ్ ట్విస్ట్, ఇదే ట్విస్ట్ అంటే. బెండ్ చేద్దాం, బెండ్ యాక్సిస్లో జెడ్ యాక్సిస్లో కాదు, ఎక్స్ యాక్సిస్లో చేయాలి బెండ్, దీన్నే బెండింగ్, ఇదే బెండింగ్. ఆర్చ్ లాంటివి ఏమైనా చేయాలనుకుంటే సింపుల్గా మీకు ఉపయోగపడుతుంది. ఇది బెండింగ్ అనమాట. నెక్స్ట్ ట్యాపర్, ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా చేస్తుంది. ఇది ఎక్కడ వై యాక్సిస్లో ఉండాలి, వై కూడా కాదు జీ యాక్సిస్లో ఉంది. ఓకే, జీ యాక్సిస్లో చూడండి, ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా చేస్తుంది, దీన్నే ట్యాపర్ అంటాం. సింపుల్. ఓకే, దీన్ని ట్యాపర్ అంటారు. లిమిట్స్ ఉంటాయి, లిమిట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లిమిట్స్తో ఇంకొద్దిగా డిఫరెంట్ షేప్స్ వస్తుంటాయి అనమాట. చూడండి ఇలా, అర్థమైందా. సో దీన్ని ట్యాపర్ అంటే స్ట్రెచ్ అంటే స్ట్రెచ్చింగ్, అంతే, స్ట్రెచ్ అవుతుంది అంతే. చూడండి ఇలా డిఫరెంట్గా షేప్స్ మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇది 1 పెట్టారనుకోండి, పూర్తిగా స్ట్రెచ్ అయింది. 0 0 చేస్తే మసలే లేదు అలా. ఓకే, అలా. ఓకే, సో మీకు ఇప్పుడు మోడిఫైర్స్ అన్నీ తెలిసాయి కదా, మెయిన్ మోడిఫైర్స్ అనమాట. ఇంకా మీకు మిగిలిన నార్మల్ మోడిఫైర్స్, ఎక్కువ యూజ్ చేయని మోడిఫైర్స్ ఏంటంటే, ఒకటి వైర్ ఫ్రేమ్ వస్తుంది. ఓకే, వచ్చిందా వైర్ ఫ్రేమ్, థిక్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటిది అంటే ట్రయాంగులేట్ చేస్తుంది అనమాట అన్నిటినీ, ఇది. అండ్ బోన్ ఇక్కడ కాదు, వేరే దగ్గర తీసుకుంటాం. ఇది బోన్ మనకి ఇప్పుడు పని లేదు, సో దాని గురించి అవసరం. డెసిమేట్ ఏంటంటే సెగ్మెంట్స్ని తక్కువ చేస్తుంది. ఇది స్కల్ప్టింగ్ అప్పుడు ఉపయోగపడుతుంది, స్కల్ప్టింగ్ చేసినప్పుడు మాత్రం ఉపయోగపడుతుంది. ఇది నార్మల్ టైంలో మనకి ఇది ఉపయోగపడదు డెసిమేట్ అనేది. ఓకే, రెడ్యూస్ చేస్తుంది అనమాట పాలీని, అంతే. ఇంకా ఇవే మనకి మెయిన్ మోడిఫైర్స్ వచ్చేసి. ఓకే, సో మోడిఫైర్స్ ఏం చేస్తాయి, మనం వర్క్ చేయడం ఫాస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఈ కొన్ని మోడిఫైర్స్కి సపరేట్ క్లాస్ ఎందుకు తీసుకున్నా అంటే, ఈ ఫస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తే నెక్స్ట్ మనం మోడలింగ్కి వెళ్తున్నాం. మోడలింగ్కి వెళ్ళినప్పుడు మోడిఫైర్స్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. వచ్చినప్పుడు మీకు మోడిఫైర్స్ గురించి ముందే ఐడియా ఉండాలి, కాబట్టి దీని గురించి సపరేట్గా వీడియో చేశాను. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ లైక్ ఇంకా బెటర్ మోడలింగ్ వీడియోస్ వస్తాయి. మోడలింగ్స్ నేను చాలా స్లోగా చెప్తాను, అండ్ బేసిక్ నుంచి స్క్రాచ్ నుంచి చెప్తాను, కాబట్టి మీకు మంచిగా అర్థమవుతాయి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. కొత్త వీడియోస్ రాగానే మీకు నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియోస్ షేర్ చేయండి. కోర్స్ ఎవరైనా గేమ్ డెవలప్మెంట్ స్టూడెంట్స్ ఉంటే గేమ్ డెవలప్మెంట్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. యూ కెన్ గో దేర్ అండ్ వాచ్. C# కూడా స్టార్ట్ చేస్తున్నాను, C# వీడియోస్ కూడా మీకు ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. సో స్టే ట్యూన్ టు ద ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.